హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి రైస్లోకి కానీ దోశల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ కమ్మగా ఉండే పచ్చడి. ఇది నిలువ 4 రోజుల దాకైనా నిలువ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ కరివేపాకు పచ్చడి. కరివేపాకు తీసుకుంటున్నాను. ఒక 20 రెమ్మల దాకా కరివేపాకు అయితే తీసుకుంటున్నాను. ఈ కరివేపాకు తీసుకొని నీట్గా కడిగేసుకోవాలండి. పీచులు అలాగా ఏమి డస్ట్ కానీ ఏమీ లేకుండా ఉంటుంది కదా. ఇలాగా కరివేపాకు కడిగేసుకొని నీళ్లు లేకుండా ఒక క్లాత్లో వేసుకొని ఆరబెట్టేసుకోవాలి. ఇలా నాప్కిన్లో వేసుకొని ఇట్లా చేసుకున్నామంటే నీరు లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాము. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుందాము. ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కాస్త వేడైన తర్వాత 1 స్పూన్ దాకా జీలకర్ర, 1.5 స్పూన్ దాకా ధనియాలు వేసుకొని కొంచెం మెంతులు వేసుకోవాలి. ఇవి కాస్త లైట్గా వేయించుకుందాము. సిమ్లో పెట్టే వేయించుకోవాలి, లేదా మాడిపోతాయి. ఇవి కాస్త వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే కడాయిలోకి 2 టమాటాలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని వేసుకుందాము. ఇందులోకి కొంచెం చిన్నులపాయలు వేసుకుందాం. అంటే ఒక 6-7 చిన్నులపాయ రెబ్బలు వేసుకొని కాస్త పచ్చి వాసన పోయేలాగా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి కారానికి తగ్గట్టు కారం వేస్తున్నానండి. పచ్చడికి తగ్గట్టు కారం వేసుకున్నాము. నేనైతే 2 స్పూన్ల దాకా కారం వేస్తున్నాను. ఇది పచ్చి వాసన పోయేలాగా వేయించుకుందాము. ఇలాగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకుందాము. ఇది తీసి పెట్టుకున్న తర్వాత ఒక గరిటెడు ఆయిల్ వేసుకొని ఇందులోకి కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు వేసుకొని సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. ఇలాగా కరివేపాకు పచ్చడి అయితే ట్రై చేయండి, కమ్మగా ఉంటుంది. ఒకరోజు చేసి పెట్టుకున్నామంటే ఒక 4-5 రోజుల దాకా నిలువ ఉంటుంది పచ్చడి. ఇడ్లీలోకి, దోశల్లోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ధనియాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇవి మనం మిక్సీ పట్టుకుందాం. ఇవి మిక్సీ పట్టిన తర్వాత టమాటోలు, ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఇవి కూడా మిక్సీ పట్టుకోవాలి. రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాము. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలాగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాము కదా. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసుకుందాము. గ్యాస్ ఆన్ చేసుకొని ఇదే కడాయిలోకి 2 గరిటెల దాకా ఆయిల్ అయితే వేసుకున్నాము. ఆయిల్ వేడైన తర్వాత ఒక 3 ఎండుమిర్చి తుంచుకొని వేసుకున్నాము. ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకున్నాము. ఇవి కాస్త వేగిన తర్వాత ఇంగువ కూడా కొంచెం వేసుకోవాలి. ఇంగువ వేసుకున్న తర్వాత కాస్త కలుపుకొని ఇందులోకి మనం మిక్సీ పట్టిన పచ్చడి ఇందులోకి వేసుకుందాము. ఈ పచ్చడి కూడా హైలో పెట్టి వేయించకూడదు, సిమ్లో పెట్టి లైట్గా వేయించుకుందాము. కరివేపాకు పచ్చడి కొత్తగా అయితే ఒకసారి ఇలాగా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదంతా సిమ్లో పెట్టే వేయించుకోవాలి, లేదా అడుగు పడుతుంది. ఒక్కసారి చేసి పెట్టండి, 4-5 రోజుల దాకా నిలువ ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిలోంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే సాల్ట్ సరిపోలేదని కొంచెం సాల్ట్ వేసానండి. సాల్ట్ ఇదంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. ఇలాగా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాము. చూశారు కదా, కరివేపాకు పచ్చడి ఎంతో సింపుల్గా మంచి టేస్టీగా చాలా బాగుంటుంది. ట్రై చేసి అయితే చూడండి. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.